ప్రియులారా, చాలామంది జగడం ఏర్పడినప్పుడు, కొట్లాట జరిగినప్పుడు తిట్టుకోవడంతో పాటు వారి కుటుంబీకులైన భార్యను, తల్లిని, కూతుర్లను తిట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సందర్భంలో పవిత్ర ఖురాన్లో కారుణ్య ప్రభు అయిన దైవము, మీరు విగ్రహారాధకుల దైవాలను, బహుదైవాలను తిట్టగాకండి. మీరు వారిని కించపరిచినప్పుడు వారు నన్ను అంటే అల్లాహను తిట్టేదానికి, కించపరిచేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక సహచరుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తిని తిట్టినప్పుడు తల్లి గురించి, నీలో ఇంకా అజ్ఞాన ఛాయలు వెళ్ళలేదు, ఇంకా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొక సందర్భంలో ఒక వ్యక్తి అనవసరంగా మహనీయ అబూబకర్ సిద్దిక్ రజాను గారిని చాలా తిట్టడం జరిగింది. చాలా సేపటి వరకు ఆయన సహనం వహించడం జరిగింది. ఆయన ఓపిక నశించిన తర్వాత, చాలాసేపు నిరీక్షించిన తర్వాత, అతను తిట్టిన తిట్టు ఏదైతే ఉందో నీకు కూడా అదే విధంగా అని చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు అబూబకర్ సిద్దిక్ రజాను గారి యొక్క వెంట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అంతవరకు ఈ సంభాషణ అంతా వింటూ ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే అబూబకర్ సిద్దిక్ రజాను గారు నీకు కూడా అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, ఆయన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అబూబకర్ సిద్దిక్ రజాను గారు, ఓ ప్రవక్త, అతను నన్ను ఇంతసేపు నుంచి తిడుతూ ఉన్నాడు, నేను ఒక మాట చెప్పినంతనే మీరు నన్ను కోపగించుకొని వెళ్ళిపోతున్నారు అని అడిగినప్పుడు, ఓ అబూబకర్, నీవు తిట్టకుండా ఉన్నప్పుడు నీ తరపు నుంచి ఒక దైవదూత అతనికి జవాబు చెప్పేవాడు. ఎప్పుడైతే నీవు జవాబు చెప్పడం జరిగిందో అక్కడ శైతాను రావడం జరిగింది. ఎక్కడైతే శైతాను ఉంటాడో అక్కడ ప్రవక్తలు ఉండరు, కారుణ్య దైవదూతలు ఉండరు. కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అంటే చెప్పే విషయం ఏమిటంటే, సోదర మహాశయులారా, ఇద్దరు పురుషులు జగడం చేసుకున్న తర్వాత తమ ఇంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, కూతురు కానీ, భార్య కానీ, తల్లి కానీ, వారిని అనవసరంగా తిట్టడం అనేది మహాపాపం అనేది ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.